తర్వాత కువలయాశ్వుడి కథ మనం విన్నాము. కువలయాశ్వుడికి దృఢాశ్వుడు, చంద్రాశ్వుడు, కపిలాశ్వుడు అని ముగ్గురు బిడ్డలని చెప్పుకున్నాం. ఆ దృఢాశ్వుడికి హరియశ్వుడు అనే కొడుకు పుట్టాడు. ఆ హరియశ్వుడికి కుంభుడు అనేటువంటి కుమారుడు జన్మించాడు. ఆయనకు సంహితాశ్వుడు అనే కొడుకు పుట్టాడు. ఆయనకు అకృతాశ్వుడు, కృతాశ్వుడు అని ఇద్దరు కొడుకులు. వాళ్ళలో పెద్దవాడైనటువంటి అకృతాశ్వుడికి ప్రసేనజిత్తు అనే కుమారుడు జన్మించాడు. ఆ ప్రసేనజిత్తుకు యువనాశ్వుడు అనేటువంటి కుమారుడు. యువనాశ్వుడికి మాంధాత అనేటువంటి ఆయన పుట్టాడు. మాంధాత అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఆ మాంధాత భార్య బిందుమతి. ఆమె శశిబిందుడు, చైత్రరథ అనే వాళ్ళ యొక్క బిడ్డ అన్నమాట. ఆ బిందుమతిని ఈ మాంధాత పెళ్లి చేసుకున్నాడు. మాంధాత వృత్తాంతం మళ్ళీ మనం తెలుసుకుంటాం. తర్వాత మాంధాత పురుకుత్సుడు అని ఆయన పుట్టాడు. ఆ పురుకుత్సుడు, ముచికుందుడు అని ఇద్దరు పుట్టారు. వాళ్ళలో పురుకుత్సుడికి త్రిసదస్సుడు అని ఒక ఆయన పుట్టాడు. త్రసదస్సుడు అనేటువంటి ఆయన. ఈ త్రసదస్సుడికి సంభూతుడు అనే కొడుకు పుట్టాడు. ఆ సంభూతుడికి త్రిధన్నుడు అనే కుమారుడు పుట్టాడు. వంశాన్ని ఎంత గుర్తుపెట్టుకోవాలో చూడండి. ఈ వైశంపాయనులు వారు చెప్తున్నారంటే వాళ్ళు ఎంత జ్ఞానులో, ఎంత తపశక్తి సంపన్నులో చూడండి. ఆ త్రిధన్నుడికి సూర్యారుణుడు అని పుట్టాడనమాట. ఆ సూర్యారుణుడే త్రయారుణుడు అని కూడా పిలుస్తారనమాట ఆయన్ను. ఆ త్రయారుణుడు అనే పేరు కూడా ఉంది ఆయనకు. ఆయనకు సత్యవ్రతుడు అనే కొడుకు పుట్టాడు. ఈ సత్యవ్రతుడి దగ్గర మనం ఆగాలన్నమాట. ఈ సత్యవ్రతుడు ఏం చేశాడంటే, ఆ త్రయారుణుడు తర్వాత సూర్యారుణుడు అనే రెండు పేర్లు ఉన్నాయి ఆయనకు. ఏదో ఒక పేరు మనం చెప్పుకుందాం. ఇప్పుడు సూర్యారుణుడు అనుకోండి, ఆయనకు సత్యవ్రతుడు. ఈ సత్యవ్రతుడు పెరిగి పెద్దవాడైనాడు, పెళ్లి చేసుకున్నాడు, బాగానే ఉంది. ఇంకా ఆయనకి పట్టాభిషేకం చేయాలన్నమాట. ఆ సందర్భంలో ఆయన ఏం చేశాడంటే, ఆ నగరంలో విహరిస్తూ ఆ నగరంలో వివాహమైనటువంటి ఒక స్త్రీని చూశాడనమాట. ఆ అమ్మాయికి వివాహం అయిపోయింది. వివాహం అయిపోయి ఉన్న ఆమె యొక్క సౌందర్యానికి లోపడిపోయినాడు. సౌందర్యానికి లోపడిపోయి ఆ అమ్మాయిని బలాత్కారంగా తీసుకొచ్చుకున్నాడు. అంటే ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఇష్టపడ్డ తర్వాత రాజు కాబట్టి ఇంకా ఆయనకి ఎదురు చెప్పలేరు కదా. ఆయన అడిగితే ఆమె తిరస్కరించింది. నాకు పెళ్ళి అయిపోయింది, నాకు భర్త ఉన్నాడు, నేను మీతో కూడా రానంటే నువ్వేంది వచ్చేది, మేమనుకుంటే ఎంత అని చెప్పి ఆయన బలాత్కారంగా తీసుకొచ్చుకొని అనుభవించాడు అనమాట. ఆ విషయం త్రయారుణుడికి తెలిసింది. వెంటనే రాజులు చూడండి ఎంత కఠినంగా ఉంటారో. ఇప్పుడు కానీ అయితే ఏమైంది చేస్తే ఏదో డబ్బులు ఇచ్చేస్తే పోతారు కదా అనేటువంటి భాష మాట్లాడతారన్నమాట. ఒప్పుకోలేదు. రాజు అనేటువంటి వాడు పద్ధతిగా ఉంటేనే రాజ్యంలో ప్రజలు కూడా ఆయన మాట వింటారు. అందువలనే కదా రామచంద్రమూర్తి సీతాదేవిని అరణ్యవాసానికి పంపించింది. ఎందుకు? ఆమె పతివ్రత అనే విషయం ఆయనకు తెలీదా? తెలుసు. కానీ గర్భవతిగా ఉండేటువంటి సీతను చెప్పకుండా, ఆమెకు అసలు విషయం చెప్పకుండా ఆ మున్యాశ్రమాల దగ్గర వదిలేసి రమ్మని చెప్పి లక్ష్మణస్వామిని పంపించి వదిలేసి రమ్మన్నాడంటే, రాములు వారు ఎందుకు పంపించాడు అంటే ఆయనకు తెలుసు ఆమె మంచిదని. ప్రజలు ఏదో ఒకటి అంటున్నారు అనమాట. ప్రజలేమంటున్నారు? రావణాసురుడి దగ్గర ఉన్నటువంటి సీతను తీసుకువచ్చి రాజ్య పరిపాలన చేస్తున్నాడు, మేం చేస్తే తప్పేమి అనే సిద్ధాంతానికి వచ్చారనమాట. అంటే రాజును అనుసరించే దగ్గరికి వచ్చారు వీళ్ళు. అయితే అక్కడ మేము అగ్ని పరీక్ష చేసి తీసుకువచ్చాం కదా, అగ్ని పరీక్ష చేసి దేవతలందరూ కూడా చూసిన పాటనే తీసుకువచ్చిందని చెప్పినా ఏమో మీరు నిజం చెప్తున్నారని ఏముంది, మేము చూడలేదు కదా అంటున్నారు వీళ్ళు. లంకానగరానికి వచ్చి మేము చూడలేదు కదా, మీరు నిజం చెప్పారో అబద్ధం చెప్పారో మాకేం తెలుసు అని ప్రజలు అనేటోటికి రాములు వారు ఇంకేం చేయలేక, ప్రజా సంక్షేమమే మనకు ముఖ్యము, ప్రజలు కోరుకున్నట్టే ఉండాలా, మనం తప్పు చేయకూడదు, మనం చేసిన తప్పు కాకపోయినా కానీ వాళ్ళ దృష్టిలో తప్పు అనిపిస్తున్నది కాబట్టి దాన్ని నిరూపించుకోలేక ఆయన సీతాదేవిని లక్ష్మణస్వామితో చెప్పి అడవుల్లో వదిలేసి రాని పంపించేశాడు. అంటే అప్పుడు సీతకి చెప్పి పంపించచ్చు రాముడు ఇట్టు అంటున్నారని. కానీ సీత అడిగితే
అయితే దేవతలు చెప్పిన మాట, బ్రహ్మదేవుడు, అగ్నిహోత్రుడు వాళ్ళు చెప్పిన మాట అబద్ధమును, వీళ్ళన్నమాట నిజమేనా, దీన్నేం తీసుకుంటున్నావా అని అడిగిందనుకో, అప్పుడు సీతకు కూడా చెప్పలేడు ఆయన సమాధానం. రామో విగ్రహవాన్ ధర్మ అని ఎందుకన్నారంటే, రాములు వారు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారంటే, రాజ్య పరిపాలనలో ఉన్నాను కాబట్టి ప్రజానుమోదంగానే పరిపాలించాలా అని. అదే ఇక్కడ ఈ సూర్యారుణుడు కూడా అనుకుంటున్నాడు, నా బిడ్డే, వాడికి పెళ్ళయి ఉంది, భార్య ఉంది, కానీ తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు ఇప్పుడు మనం శిక్షించకపోతే ప్రజలు కూడా అదే తప్పు చేస్తారు అనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే తరిమేశాడు అనమాట. దేశ బహిష్కరణ, నువ్వు ఇంకా నా రాజ్యంలో ఉండడానికి లేదు, నువ్వు నగరంలోకి అడుగు పెట్టడానికి లేదు నువ్వు అని చెప్పి తరిమేశాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి కూడా ఉన్నాడు అక్కడ. వశిష్ఠ మహర్షి ఏం మాట్లాడలే. ఏమంటే రాజా పర్వాలేదులేయ్యా, ఏదో దానికి నేను మాట్లాడతాలే అని చెప్పి ఏం చెప్పకుండా ఇట్టే కావాలే వీడికి అన్నట్టుగా ఉన్నాడు అనమాట. అప్పుడు ఆయన ఏం చేశాడంటే నగర బహిష్కరణ చేసేసారు, నగరాన్ని నుంచి బయటకు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఈ అనేక ఇబ్బందులు పడుతూ అడవుల్లో తిరుగుతూ ఉన్నారు, బాగానే ఉంది. కొంతకాలానికి ఏమైందంటే దేశమంతా కూడా విపరీతమైన క్షామం వచ్చేసింది. క్షామం అంటే కరువు, 12 సంవత్సరాలు వర్షాలే కురవలేదన్నమాట. అటువంటి కటువైనటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు విశ్వామిత్రుడు ఏం చేశాడంటే, విశ్వామిత్రుడికి భార్య, 3 కొడుకులు ఉన్నారు అప్పుడు, ప్రస్తుతం తర్వాత చాలా మంది కొడుకులు ఉన్నారు ఆయనకు. ఆయన ఏం చేశాడంటే తపస్సుకు వెళ్ళి ఉన్నాడు అనమాట. ఘోరమైన తపస్సు. ఆయన తపస్సులో కానీ కూర్చున్నాడంటే 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు లేడు. వీళ్ళు భార్యాభర్తలు బతుకుతుంటారు, ఏమంటే అన్ని వస్తువులు ఉంటాయి కాబట్టి జరిగిపోతుంటుంది వాళ్ళకి. కానీ ఈ క్షామం వచ్చిన విషయం కూడా ఆయన తెలియదు. తపస్సులో ఉన్నాడు ఆయన. ఇక్కడ భయంకరమైన క్షామం వచ్చేసింది. అడవుల్లో కూడా ఏ ఆహార పదార్థాలు దొరకినటువంటి పరిస్థితి. వీళ్ళు బ్రతకలేకపోయినారు. బ్రతకలేక ఆమె ఏం చేసిందంటే 3 బిడ్డలను తీసుకొని ఈ రాజ్యంలోకి వచ్చింది. అడవుల్లో ఉంటున్నారు, రాజ్యంలోకి, నగరంలోకి వచ్చింది. నగరంలోకి వస్తూ నగరం బయటనే ఈయన మహానుభావుడు కూర్చోన్నాడు. అంటే ఒక లైన్ అవతలు కూర్చోన్నాడు అంతే. వాళ్ళ నాయన తరివేశాడు కానీ ఎక్కడికో వెళ్ళిపోలే. ఈ బార్డర్లోకి రావద్దన్నాడు కాబట్టి అవతలు కూర్చోన్నాడు అనమాట. రాజు, ఆయన విషయం అందరికీ తెలుసు. ఆయన చేసిన చిన్న పొరపాటు ఏం కాదు, మంచి పొరపాటే, శిక్ష అనుభవిస్తున్నాడు ఉన్నాడు. ఉన్నప్పుడు ఏమేం చేసిందంటే 3 కొడుకులను తీసుకొని వాళ్ళలో మధ్యలో కొడుక్కి మెడకు తాడేసిందనమాట. మెడకు తాడేసి, మామూలుగా అప్పట్లో బానిసలను కొనేవాళ్ళు. హరిశ్చంద్రుడు కూడా భార్యను వాళ్ళని అమ్మాడు కదా. అదేవిధంగా అప్పుడు ఎవరినన్నా, ఇప్పుడు మనం పశువుల్ని ఎట్టయితే అమ్మేస్తామో అట్లు బానిసలను కూడా అమ్మితే పురుషులను స్త్రీలను కూడా కొనుక్కునేవాళ్ళు అనమాట. కొనుక్కొని పని చేయించుకునేవాళ్ళు. అట్లాంటి బానిస వృత్తులు ఇప్పుడు కూడా ఉన్నాయనుకో చెప్పడం దీనికి. ఏమంటే ఆ సేవ చేయించుకోవడానికి వాళ్ళు కొనుక్కుంటారు. వీళ్ళు ఇంత డబ్బులు అని ఇస్తే వీళ్ళు పోయి ఆ సేవ చేసుకొని వాళ్ళ పనులన్నీ చేసి డబ్బు సంపాదించుకునే పరిస్థితి ఉందన్నమాట. ఇప్పుడు అది అట్ట కాదు. ఇంకా బానిస వృత్తి అంటే ఇంక వీళ్ళకి సంబంధం లే. వాళ్ళు డబ్బులు పెట్టి కొనేసుకుంటారు. కొనేసుకున్న తర్వాత వాళ్ళు ఏమో పనులు చెప్తే ఆ పని చేయాలి. అప్పుడు ఏమంటే ఒక బిడ్డనుగా నమ్మేస్తే కొరవ బిడ్డను సాక్కోవచ్చు కదా అని చెప్పి ఆ మధ్యలో ఒక ఆయనకి చూడండి మెడకు తాడేసిందనమాట. మెడకు తాడేసి పట్టుకోకపోతే వీడిని అమ్మతారు అని గుర్తు, ఇంకేం కాదు, అక్కడ గుర్తు కోసం అన్నమాట. తాడేసి తీసుకొని వస్తుంది 3 కొడుకుల్ని. ఈయన చూశాడు, ఇంకా నగరంలోకి పోతుందనమాట. బయట నుంచి వస్తున్నారు కదా. అప్పుడు ఈయన సత్యవ్రతుడు చూశాడు. సత్యవ్రతుడు చూసి వాళ్ళకి పోయి నమస్కారం చేశాడు. తెలుసు అన్నమాట వాళ్ళని, విశ్వామిత్రుడు భార్య అనే విషయం తెలుసు. అమ్మా ఏంది అబ్బాయిని తీసుకొస్తున్నావేంటే, లేదు నాయన మాకేం జరగడం లేదు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఆ అబ్బాయిని అమ్మేయదలుచుకున్నాను నేను, మీరేమన్నా కొనుక్కుంటారా? ఇప్పుడు ఆయన కన్నీళ్ళు వచ్చేసి, తిమ్మతి మేము రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే మా రాజ్యంలో నీకు ఇటువంటి పరిస్థితి అని చెప్పి ఎవరు కొడుకు అంటే ఈ తరివేయబడినటువంటి ఆయన మాట్లాడుతున్నాడు. ఈయన కూడా రాజే కదా, ఆ గుణాలు ఎక్కడికి పోతాయి? అప్పుడు ఆ మెడలో నుంచి తాడు తీసేసాడు. తీసేసి గాలం వేసినట్టు ఆ దాడు వేశారు కాబట్టి ఆయనకు గాలవుడు అని పేరు వచ్చిందనమాట.
ఆ గాలవుడే రాబోయేటువంటి మన్వంతరంలో సప్త ఋషుల్లో ఒకడు అవుతాడు ఆయన. అటువంటి వాడిని అమ్మేయాల్సిన పరిస్థితి కూడా వచ్చిందనమాట. అప్పుడు ఆ గాలవుడిని ఆ తాడు తీసేసి నేను పోషిస్తాను పండి. నాయన గారు ఎక్కడికి పోయినారంటే ఆయన తపస్సుకు పోయినాడు, ఇంకా రాలేదు, ఆయన ఎప్పుడు వస్తాడేమో తెలియదంటే నేను మిమ్మల్ని పోషిస్తానని చెప్పి వాళ్ళని ఆశ్రమంలోనే ఉండమని చెప్పి వాళ్ళకి కావలసినటువంటి ఆహార పదార్థాలు ఈయన వేటాడైనా సరే ఎక్కడికైనా సరే తీసుకొని వచ్చి వాళ్ళని పోషిస్తున్నాడు ఈ సత్యవ్రతుడు. 12 సంవత్సరాలు వాళ్ళకి ఏ ఆటంకం లేకుండా, ఇబ్బంది లేకుండా లక్షణంగా వాళ్ళని పోషించాడు అనమాట. పోషిస్తూ ఉంటే ఎంత ఇబ్బంది వస్తుందో చూడండి అటువంటి రాజుకు కూడా, సత్యవ్రతుడికి. ఒకరోజు ఈయనకు కొంచెం వశిష్ఠుడి మీద కోపం ఉంది. ఎందువల్లంటే మా నాయన నన్ను దరివేస్తుంటే మా గురువు గారు ఉండి పోనీలేవాయా ఉండేవాయా ఒక్క మాట చెప్పొచ్చు కదా, అందరికీ న్యాయాలు చెప్తుంటాడు, అందరికీ నా విషయంలో చెప్పలేదని బాధ అనమాట. ఒకరోజు అడివంతా గాలించాడు, ఎక్కడ ఆహార పదార్థమే దొరకలేదు. అప్పుడు ఏదన్నా ఒక మాంసం తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తామంటే, ఈ మాంసాహారం అనేటువంటిది కృత త్రేత ద్వాపర యుగాల్లో అందరూ తినచ్చు, కలియుగంలో నిషేధం అన్నమాట. నిషేధమైనటువంటి దాన్ని తీసుకొచ్చి ఆ యుగంలో తిన్నారు కదా, ఈ యుగంలో తింటే ఏమి అని చెప్పేదానికి లేదు. ఏ యుగ ధర్మం ఆ యుగ ధర్మమే. నువ్వు కానీ త్రేతాయుగంలో ఉన్నా కలియుగంలో ఉన్నా అప్పుడు ఆ ధర్మాన్ని బట్టి నువ్వు ఆచరించవచ్చు. కలియుగంలో కలియుగ ధర్మాలే చేయాలన్నమాట. కలియుగంలో ఎక్కడైనా సరే ఇప్పుడు వాళ్ళకి తీసుకొచ్చి మాంసాహారం ఇస్తున్నాడంటే ఈ యుగంలో లేదది. ఈ యుగంలో ఏం నిషేధించారంటే శ్రాద్ధ కర్మలు కానీ, శ్రాద్ధము తద్దినం ఏదైనా ఒకటే నేను చెప్పాను కదా, పితృకార్యాలు ఏవి చేసినా కూడా దాంట్లో కూడా మాంసాహారాన్ని పెట్టేవాళ్ళు అప్పుడు. కానీ కలిధర్మంలో అవన్నీ పనికిరాదని చెప్పి నిషేధించి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆ మాంసానికి బదులుగా పనస పండు వడ్డించమని చెప్తారు. మామూలు శ్రాద్ధ కర్మకు పనస పండు చాలా ఇష్టం, పితృదేవతలు సంతోషపడతారు. ఇప్పుడు కానీ మాంసం పెడితే వాళ్ళు శపిస్తారన్నమాట, బాధపడతారు. అంటే యుగ ధర్మానికి విరుద్ధంగా చేసినట్టు. పనస పండు కానీ పెడితే సంతోషపడతారనమాట. అది యుగ ధర్మంలో ఏది చెప్పాడో అదే చేయాలన్నమాట, వేదంలో ఏది చెప్పాడు అది. ఇక్కడ పనస పండు పెట్టుకోమన్నాడు. తర్వాత మినువులు కూడా మాంసాహారంతో సమానమే. తర్వాత పాయసం, ఇవన్నీ పితృకార్యాలు పెట్టమన్నాడు. అందువల్ల పనస పండు తినడం కానీ, పాయసం తాగడం కానీ, మినప వడలు తినడం కానీ ఇవి నిత్యం చేయకూడదు. ఒక ప్రత్యేకమైన కార్యాలనే పండగలు, పబ్బాలు, పితృకార్యాలు అప్పుడే వాటిని చేయాలి. కానీ ఇవి ఎప్పుడంటే అప్పుడు చేయకూడదు. రోజు చేసుకొని పాయసం కాల్చుకొని తాగకూడదు, రోజు మినపొడలు వేసుకొని తినకూడదు, రోజు పనసపళ్ళు తినకూడదు. ఆ కొన్ని సందర్భాల్లో మాత్రమే తినాలన్నమాట. ఇవి మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా ఇచ్చినటువంటి. తరువాత బలులు, ప్రతి దేవుడి దగ్గర కానీ ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ జింకను కానీ పొట్టేళ్ళను కానీ బలిహరణ చేస్తారనమాట. అది ఇప్పుడు చేయడానికి లేదు. బలులకు బదులుగా టెంకాయ కొడితే బలిచ్చినట్టే. ఒక్క టెంకాయ కొడితే పొట్టేళ్ళను బలిచ్చినంత ప్రభావం. ఒక్క నిమ్మకాయని కానీ పిండితే కోడిని బలం ఇచ్చినట్లుగా, ఒక గుమ్మడికాయని కొడితే నరబలి ఇచ్చినట్టుగా. కాబట్టి వాటికి అన్నిటికీ ప్రత్యామ్నాయాలు చెప్పి ఆ ప్రత్యామ్నాయాలు ఇప్పుడు చేయాల్సిందే. కానీ కృతయుగంలో చెప్పాడు ఈయన పోయి ఇప్పుడు సత్యవ్రతుడు మాంసం తెచ్చిస్తున్నాడు కదా, విశ్వామిత్రుడు భార్య వాళ్ళకి, మేము బ్రాహ్మణులు తింటే ఏమి, వైశ్యులు తింటే ఏమి అనేది ఇప్పుడు సిద్ధాంతం పనికిరాదనమాట. కాబట్టి యుగ ధర్మాన్ని మనం వ్యతిరేకించినట్టు అవుతుంది. ఆ యుగ ధర్మం చెప్తున్నాడు ఇక్కడ. ఏం చేశాడంటే వశిష్ఠుడి మీద కోపం ఉంది కదా, వాళ్ళకి ఆహారం లేదు కదా, ఏం చేస్తాము అని చెప్పి చూస్తే వశిష్ఠుడి యొక్క హోమధేను అక్కడ మేస్తుందన్నమాట. వశిష్ఠుడు రోజు హోమధేను ఉంటాయి. హోమధేను అని పేరు ఎందుకు? ధేను అంటే ఆవు. హోమధేను అంటే ఏంటంటే హోమానికి ఉపయోగించే వస్తువులు, దాని పాలు కానీ, దాని నెయ్యి కానీ, దాని ఆవు పేడతో హోమగుండం అలుక్కోవడం కానీ, ఆవు పంచతం చల్లడం కానీ, ఆవుకు సంబంధించినవన్నీ అక్కడ ఉపయోగించుకుంటారు. అందువల్ల హోమధేను అంటారు. ఆ హోమధేనువును సంహరించేశాడు, చంపేశాడు, అనుమానం వెళ్ళే. ఆ మాంసం ఆయన కూడా తిన్నాడు, వీళ్ళకి కూడా ఇచ్చాడు. అప్పుడు వశిష్ఠుడు వచ్చాడు. అక్కడ
వశిష్ఠుడు దివ్య దృష్టితో చూశాడు, ఇక్కడ నేను చంపేసిన విషయం తెలిసింది. నేరుగా వచ్చి చూసేటువంటి సత్యవ్రతుడు కావాలనే చంపాడు. ఆయన ఆవును చంపాలని పగతో. అంటే ఇక్కడ వీళ్ళకి మాంసం అవసరమైనా లేకపోయినా ఆయన ఆవు కదా చంపేయాల. ఇంతకుముందు పద్ధతులు ఎట్టున్నాయంటే ఈ తగులు వచ్చినప్పుడు ఒకరి గడ్డి వాములు ఒకరు తగలబెట్టేయడం, ఒకరి కుప్పలు ఒకరు తగలబెట్టేయడం, ఒకరి ఇల్లు ఒకరు తగలబెట్టుకోవడం. దానివల్ల వచ్చే లాభమేం లే, కానీ అతనికి హాని కలిగించాలా అనేటువంటి ఉద్దేశం చేసేటువంటి. అప్పుడు వశిష్ఠుడు వచ్చి రాజకుమారుడు కాబట్టి ఏమీ చేయలేక, ఇంకా ఆయన ప్రధానమైనటువంటి రాజు బిడ్డే కదేనా, చేయలేక అప్పుడు చెప్పాడు, దుర్మార్గుడా నువ్వు త్రిశంకుడివిరా అన్నాడు. ఆయనే త్రిశంకుడు, ఈ సత్యవ్రతుడే త్రిశంకుడు అన్నమాట. ఏమిటి ఆయన అన్నదంటే, తండ్రి మనసును బాధ పెట్టావు. త్రిశంకుడు, 3 శంకువులు కలిగినటువంటి వాడని. శంకు అంటే ఏంది అని, శంకు అంటే ఒక కొయ్యను కొస గూచిగా ఉండేటట్టు చేసేది. ఇప్పుడు మామూలుగా బండెద్దులు, ఇంతకుముందు బండెద్దులు ఉన్నాయి చూసావా, బండిలో గుజ్జులని పెట్టేవాళ్ళు అనమాట. అంటే ఒక తట్టు కోసుగా ఉంటుంది, ఒక తట్టు దాన్ని నాటి దానికి ఉండేది గంటపారతో పాటు ఉంటుంది, అది కొయ్యదన్నమాట. దాంతో పొడిస్తే దిగబడిపోతుంది మనం. అటువంటి దాంతో పొడిస్తే, అంటే ముళ్ళుతో పొడిస్తే ఒకరు ఓర్చుకునేది, దీంతో కానీ పొడిస్తే ఓర్చుకోలేని బాధ అన్నమాట. త్రిశంకువులు 3 విధ శంకువుతో పొడిచినట్టుగా 3 సార్లు పొడిచున్నావు నువ్వు అన్నాడు. 3 సార్లు ఎక్కడ పొడిచాడు అని, 1 మీ తండ్రి హృదయాన్ని పొడిచావు. మీ తండ్రి హృదయం బాధపడ్డది, అంటే తండ్రికి వ్యతిరేకంగా ప్రవర్తించావు, తండ్రి మనసు బాధ కలిగేటట్టుగా ప్రవర్తించావు. తరువాత నా హృదయం బాధపడేటట్టుగా ప్రవర్తించావు, అంటే నా నందిని, నా యొక్క హోమధేనువుని చంపేసేసి నా హృదయాన్ని దారుణంగా బాధ పెట్టావు. తర్వాత ఆవు హృదయాన్ని బాధ పెట్టావు, అంతే కదా. దానివల్ల ఆవు ఎంత బాధపడి ఉంటుంది, ఆవును దారుణంగా సంహరించినప్పుడు. కాబట్టి గురువును, గోవును, తండ్రిని బాధ పెట్టావు కాబట్టి త్రిశంకుడి నువ్వు. అదీకాక మాంసాహారం తినచ్చు. ఎప్పుడు తినచ్చు? ప్రోక్షితమైనటువంటిది, యజ్ఞయాగాది క్రతువులుగా చేసినటువంటి మాంసాన్ని ఒక యజ్ఞం చేసినప్పుడు ఆ మాంసాన్ని తినమంటాడు ప్రసాదంగా. యజ్ఞం చేసినప్పుడు కూడా జీవహింసే కదా అని అంటే, యజ్ఞం చేసినప్పుడు కొన్ని ధర్మాలు చెప్పాడు. యజ్ఞ పశువును యోపస్తంభానికి కట్టేసినప్పుడు మంత్రాలు చెప్పాలి. మంత్రాలు చెప్పేటప్పుడు ఆ యోపస్తంభానికి కట్టేసినటువంటి ఆ యొక్క పశువు, అది మేక కావచ్చు, ఏదైనా కావచ్చు, కళ్ళనీళ్లు పెట్టుకుందనుకో బాధపడుతూ వదిలేయమన్నాడు. దాన్ని సంహరించకూడదు. అరిచిందనుకో సంహరించకూడదు. అది ఏ విధమైన బాధపడకుండా తన యొక్క శరీరం పవిత్రమైనటువంటి అగ్నిలో ఆహుతి చేసిన తర్వాత మనం పుణ్యలోకాలకు వెళుతున్నాము, నన్ను మీరు అదే విధంగా చేయండి అన్నట్టుగా అది సంతోషంగా కానీ ఉంటేనే చేయాలన్నమాట. ఏమాత్రం అరిచినా, బాధపడ్డా, అటు ఇటు పరిగెత్తినా దాన్ని వదిలేయమంటాడు కానీ చేయమని చెప్పలేదు. కొన్ని పశువులు అక్కడికి రాగానే గమ్ము నిలబడి సంతోషంగా ఆ వేద మంత్రాల మధ్య తన శరీరాన్ని భగవంతుడి కైంకర్యం చేయడం, ఎంతకంటే ఏం కావాలి, మన జన్మ సార్థకం అయిపోతుంది కదా నిలబడతాయి అన్నమాట. అటువంటిది కూడా అంటే ఎంత లోతుగా పోయి ఆలోచించాలయ్యా ఈ విషయాలంటే, పుణ్యము పాపము 2 సమానమైనప్పుడే, అంటే 2 లేకుండా పోయినప్పుడే మోక్షం వస్తుంది. బాగా ఆలోచించండి. పుణ్యం ఉండకూడదు, పాపం ఉండకూడదు. మనకు పుణ్యమైనా ఉంటుంది, పాపమైనా ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. పుణ్యవ్యక్తుడు పుణ్యలోకాలు, పాపాత్ముడు పాపలోకాలు, మళ్ళీ పుట్టడం, మళ్ళీ పెరగడం. మోక్షాన్ని పొందాలంటే పుణ్యం పాపం 2 క్లియర్ అయిపోవాలి. ఆ 2 పాప పుణ్యాలు 2 లేకుండా పోయి మోక్షార్హత ఉండేటువంటి జీవినే బలి పశువుగా పుట్టిస్తాడు. ఆ బలి పశువును మాత్రమే దేవుడి సమక్షంలో సంహరిస్తారు. దేవుడి సమక్షంలో సంహరించడం అంటే అందరికీ వీలయ్యేటువంటి పని కాదు. ఎటువంటి గొప్పవాడైనటువంటి వేద పండితుడైనా, ఎటువంటి పుణ్యాత్ముడైనా కానీ ఆ సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు. ఈశ్వరుడు ఏం చెప్పాడు? నాకు 100 అడుగుల దూరంలో ఏ జీవి మరణించినా మోక్షం అన్నాడు. పూజారిని కూడా ఉండేరు, రోజు పూజ చేసే పూజారి కూడా బాగలేదంటే ఆసుపత్రికి పోతాడు, కానీ ఇక్కడ మరణించాడు కదా. ఆ 100 అడుగుల దూరంలో మరణిస్తే మోక్షం వస్తుంది.
బలి పశువుని తీసుకొచ్చి స్నానం చేయించి బొట్టు పెట్టి పూలు పెట్టి దేవుడి దాళం తీసుకొచ్చి దేవుణ్ణి చూస్తూ దాన్ని అది మరణించడం అంటే యజ్ఞశాలలో యోపస్తంభంలో మరణించడం అంటే ఎంతో పుణ్యం అన్నమాట. ఒకవేళ దాన్ని వదిలేసినా ఎవరో ఒకరు చంపేస్తారు, తినేస్తారు, అంతేగాని దానికి ఎటు చావు తప్పదు కదా. కాబట్టి ఇది వైదికమైనటువంటి మరణం అనేది అందరికీ సాధ్యం కాదు. ఆ వైదిక మరణానికి కొన్ని లక్షణాలు చెప్పాడు, బలి పశువు లక్షణాలు. ఆ బలి పశువు లక్షణాల్లో దానికి మేకైతే ఈ కింద నుండి వేలాడుతుంటాయి చూడండి, అవి ఉండవు. తర్వాత నల్లగా ఉంటుంది, ఎక్కడ తెల్ల మచ్చే ఉండదు అనమాట. అటువంటివి బలి పశువులు అని కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. అన్ని మేకలు అన్నీ చేయకూడదు అనమాట. అటువంటివి మోక్షానికి అర్హత కలిగినటువంటివి. అటువంటి వాటిని తీసుకువచ్చినప్పుడు అవి సంతోషంగా శరీరాన్ని సమర్పిస్తాయి, కానీ బాధపడడం, ఏడవడం, పరిగెత్తడం ఇవన్నీ ఉండవు అనమాట. అటువంటి వాటిని ఏరుకోమన్నాడు. ఏరుకొని అటువంటి వాటిని చేయాలి, కానీ ఎట్టంటే అటు తీసుకువచ్చి సంహరించడం అనేది ఇది పాపం అనమాట. కాబట్టి అట్లా యాగానికి అర్హత ఉండేటువంటి మాంసాన్ని నువ్వు ప్రసాదంగా తీసుకుంటే నీకు పాపం రాదు, కానీ మేసేటువంటి ఈ గోవును నువ్వు అనవసరంగా చంపేసావురా సత్యవ్రత. కాబట్టి నువ్వు ఆవు మనసు కష్టాన్ని కలిగించావు. యజ్ఞం చేసేటప్పుడు ఆవు మనసు కష్టపడితే వదిలేయమన్నాడు, కానీ నువ్వు ఆవు మనసు బాధపడేటట్టుగా సంహరించావు. కాబట్టి ఇది ఒక శంకు నీకు, ఆ మాంసాన్ని తినడం పరమ పాతకం నీకు. కాబట్టి నువ్వు త్రిశంకుడివి, నిన్నేం చేయలేను నేను, హో అని చెప్పి వెళ్ళిపోయినాడు. కోపంగా వెళ్ళిపోయినాడు ఎవరు? వశిష్ఠ మహర్షి. సరే ఈయనేం చేయలేక గమ్మున ఉన్నాడు. జరిగిపోయింది పొరపాటు తెలుసు ఈయనకు కూడా. సరే చేశాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, విశ్వామిత్రుడు 12 సంవత్సరాలు అయిపోయింది. 12 సంవత్సరాలకి ఈ కరువు కాటకాలన్నీ పోయినాయి. కరువు కాటకాలన్నీ పోయిన తర్వాత విశ్వామిత్రుడు తపస్సులో నుంచి లేచి నేరుగా భార్యా బిడ్డలు వెతుక్కుంటూ వచ్చేటట్టు ఆశ్రమం దగ్గరే, వాళ్ళ ఆశ్రమం దగ్గరే ఉన్నారు వాళ్ళు. అప్పుడు ఈ కరువు వచ్చిందే, ఎట్లా బతికారు మీరు ఏంది అని అంటే, కరువు విషయం విశ్వామిత్రుడికి బాగా తెలుసు. ఆయన చాలా ఇబ్బందులు పడి ఉన్నాడు కరువులో. ఇటువంటి కరువులో మిమ్మల్ని ఎవరు పోషించారు ఏంటంటే, అప్పుడు అక్కడ సత్యవ్రతుడు ఉన్నాడు అన్నమాట. సత్యవ్రతుడిని చూపించి ఈ మహానుభావుడు మమ్మల్ని పోషించారు అనేటటికి విశ్వామిత్రుడికి చాలా సంతోషం, బాధ కలిగింది. అయ్యో నేను పోషించలేకపోయినాను, ఈ మహారాజు కదా నా బిడ్డలను పోషించాడు, గాలవేసి అమ్ముకోబోయేటువంటి నా బిడ్డలను రక్షించింది ఈయనే కదా అని చెప్పి ఆ కృతజ్ఞతాభావంతో ఆ విశ్వామిత్రుడు ఏం చేశాడంటే, ఆ సత్యవ్రతుడిని చూసి, నాయన నువ్వు నా బిడ్డలను కాపాడావు, రాజు అనిపించావు, నువ్వు నీకేం వరం కావాలో కోరుకో ఇస్తావు. అప్పుడు ఈ సత్యవ్రతుడు, ఈ త్రిశంకు మహారాజు ఏమడిగాడంటే, నాకు ఒక యజ్ఞం చేయాలని కోరికుంది. ఆయన మంచి కోరికే, ఏమంటే చెడ్డ కోరిక అడగల. యజ్ఞం చేస్తే ఏమిటయా అంటే స్వర్గప్రాప్తి వస్తుంది, ఇక్కడ అనేక సుఖాలు అనుభవించి స్వర్గలోకానికి పోవాలని కోరిక ఆయనకు. కాబట్టి నేను యజ్ఞం చేయాలి అని చెప్పి అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, తప్పకుండా నీ చేత యజ్ఞం చేస్తాను అని చెప్పాడు. ఎట్ట చేస్తాడు యజ్ఞము? నేను రాజ్యార్హత లేదు అనుకో. ఆయన ఏం చేశాడంటే, అయితే వీళ్ళ నాయన ఏమైనాడు అని మనకు సందేహం. సత్యవ్రతుడు ఇక్కడ ఉన్నాడు. సత్యవ్రతుడిని నగర బహిష్కరణ చేసేసిన తర్వాత ఆ త్రయారుని ఏమైనాడు అని అంటే, ఆయన కొడుకు ఎప్పుడైతే వెళ్ళిపోయినాడో, కొడుకుని తరివేశాడే కానీ ఆయన తట్టుకోలేకపోయినాడు అనమాట. ఒకరోజు ఏం చేశాడంటే, ఎవ్వరికి చెప్పకుండా రాజ్యాన్ని వదిలిపెట్టేసి భార్యా సమేతంగా వెళ్ళిపోయినాడు ఆయన అడవులకి. రాజ్యం ఎట్టన్నా పోనీకి నాకు అవసరం లేదు, నా బిడ్డే పోయిన పాట ఏంది, ఈ రాజ్య పరిపాలన ఏం చేయాలి, ఇంత కఠోరమైనటువంటి రాజ్యాన్ని నేను చేయలేనని చెప్పి ఆయన వెళ్ళిపోయినాడు. ఆయన వెళ్ళిపోయి తపస్సు చేసుకొని చనువు దాలించేశాడు. ఆయన లేడు. ఆ రాజ్యాన్ని అంతా వశిష్ఠ మహర్షి పరిపాలిస్తున్నాడు. వశిష్ఠుడు ఈ రాజ్యాన్ని ఎట్ట చేయాలా, ఏంది, ఈ త్రిశంకుడు చూస్తే ఇటు తయారైనాడే, ఎట్లా చేయాలబ్బా అని ఆలోచిస్తున్నాడు ఆయన. రాజ్యభారం అంతా వశిష్ఠుడి మీద ఉంది ఇప్పుడు. ఆయన పోయినటువంటి విషయాన్ని కూడా రహస్యంగా పెట్టారు. ఏది ఇవన్నీ రాజ్య రహస్యాలు అనమాట. ఏమంటే వశిష్ఠుడు ఆయన పోయిన విషయం వశిష్ఠుడికి తెలుసు. ఆయన ఎట్టో పోయినాడు వస్తాడని చెప్తున్నారే కానీ ఆయన లేని విషయం తెలిస్తే అరాజకం అయిపోతుంది. శత్రురాజులు యుద్ధానికి వచ్చారంటే అప్పుడు మళ్ళీ ఓడిపోతారనమాట. కాబట్టి జాగ్రత్తగా చేస్తున్నారు
ఆ త్రయారుని ఆయన లేడు అసలు. అప్పుడు వశిష్ఠ మహర్షి చూస్తే, ఈ కొడుకు చూస్తే త్రిశంకుడై కూర్చున్నాడు, పాపాత్ముడైపోయినాడు. ఎట్లా చేయాలని ఆలోచించేటప్పుడు ఈ విశ్వామిత్రుడు వచ్చిన తర్వాత ఈయన యజ్ఞం చేయాలని కోరాడు కదా, యజ్ఞం చేయాలని కోరిన తర్వాత చేపిస్తానన్నాడు. విశ్వామిత్రుడి యొక్క జీవితం ఏంటంటే, తాను చేసిన తపస్సంతా ఇతరుల కోసం దారబోయడంతోనే సరిపోతుంది అనమాట. ఆయన చేసుకోరావడం అటువంటి రెడీగా ఉంటారు సిద్ధంగా, వీళ్ళకి దారబోసి. అప్పుడు ఈయన చేసినటువంటి గోహత్యాపాతకం పోయేదానికి, ఈయన చేసినటువంటి తప్పుడు పనులన్నీ ఉన్నాయి కదా, ఆ పాపాలన్నీ పోయేదానికి తన తపస్సునంతా ధారబోసి విశ్వామిత్రుడు, అంటే నా బిడ్డ భార్యాబిడ్డలను కాపాడాడు కదా ఈ మహానుభావుడు అని చెప్పి తన తపస్సంతా ధారబోసి ఆయన పవిత్రుణ్ణి చేసేసాడు అనమాట. ఆ దోషాలన్నీ పోయినాయి. అప్పుడు వశిష్ఠ మహర్షిని మిగిలినటువంటి ఋష్యాదులందరినీ కూడా పిలిచి, ఈ త్రిశంకుడు పవిత్రుడైనాడు, ఈయనకు రాజ్యార్హత ఉన్నది. అంటే రాజు అయితేనే యజ్ఞం చేయగలడు అనమాట. యజ్ఞానికి చాలా ఖర్చు అవుతుంది కదా, ఈ పరిస్థితుల్లో యజ్ఞం ఏం చేస్తాం, ఆయన చేత ఎట్టైనా యజ్ఞం చేయించాలి కదా. యజ్ఞం చేయించాలనే ఉద్దేశంతో, ఈయన్ను రాజును చేయాలనే ఉద్దేశంతో ఆ విశ్వామిత్రుడు వాళ్ళందరినీ సమావేశపరిచాడు అనమాట. సమావేశపరిచి అందరితో మాట్లాడిన తర్వాత అందరూ ఒప్పుకున్నారు, ఈయన పవిత్రుడైనాడు. ఈ త్రిశంక మహారాజు మళ్ళీ అయోధ్య నగరానికి రాజ్యాధిపతిగా చేశాడు. చేసిన తర్వాత రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఇంకా ఆయన యజ్ఞాలు చేయొచ్చు, యాగాలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అనమాట. ఈ యజ్ఞాలు చేస్తూ అనేక యజ్ఞాలు చేశాడు ఆయన, విశ్వామిత్రుడి ప్రకారమే చేశాడనమాట. విశ్వామిత్రుడు చేయించాడు, వశిష్ఠుడు చేయించాడు, ఇంక మామూలు రాజు అయిపోయినాడు, రాజ్య పరిపాలన చేస్తున్నాడు. కొంతకాలం అయింది. కొంతకాలం అయిన తర్వాత అలా గుణాలు పోలయ్యకు, ఏమంటే పాత గుణాలు ఉన్నాయి చూస్తే కొన్ని ఉన్నాయన్నమాట. ఆమెను ఒకరోజు ఏం చేశాడంటే, ఈ వశిష్ఠుడికి కూడా 100 మంది కొడుకులు ఉన్నారు. ఈయనేం చేశాడు, కోరరాని కోరికలు కోరుతున్నాడు అనమాట. ఒకరోజు పోయేసేసి ఆ వశిష్ఠుడి కొడుకులతో తగు పెట్టుకున్నాడు అనమాట. అంటే వశిష్ఠుడు అంటే ఈయనకి ఒక ఫస్ట్ నుంచి కోపమేనమాట. ఆ తగు పెట్టుకున్న కొన్ని కారణాల వల్ల ఆ వశిష్ఠుడి కొడుకులు ఏమంటే ఈయన్ను శపించారు, నువ్వు చండాలుడు అయిపోదువుగా. కానీ చండాలుడు అయిపోదువుగా కానీ ఎందుకు కోరారు, నేను బొందితో స్వర్గానికి పోవాలా, యజ్ఞం చేయించమన్నాడు అనమాట. బొందితో పోయేదానికి ఇప్పుడంతా కుదరదు, ఆ యజ్ఞాలు ఏం అవసరం లేదని వాళ్ళు చెప్తే, ఏం మీరు చేయించేది, అన్నిటికీ మాకు ఎదురు చెప్తారే అని కొంచెం సీరియస్గా మాట్లాడేవాడు. వాళ్ళు ఒళ్ళు మండిపోయి వీళ్ళు ఆవును చంపేసి ఉన్నాడు కదా, ఈయన కోపం కడుపులో ఉందన్నమాట. అందుకని నువ్వు చండాలుడు అయిపోదువుగా కానీ శాపం పెట్టాడు. చండాలుడు అయిపోదువుగా అనేటికి ఇంకా మ్లేచ్ఛ జాతిలో వాళ్ళ నాయన చెప్పింది కూడా అదేనమాట. వాళ్ళ నాయన కూడా ఈయన ఏమో శాపం పెట్టాడు, నువ్వు నగర బహిష్కరణ అయిపో అన్నాడు. నేను ఎట్ట బతకాలంటే కుక్క మాంసం తిని బతికేటువంటి వాళ్ళతో కలిసి బతకరా అని చెప్పాడు ఆ రోజు కోపంగా. అదే వీళ్ళు కూడా మళ్ళీ పెట్టారు శాపం. మళ్ళీ పెట్టేసిన తర్వాత ఈయన, నువ్వు యజ్ఞానికి అర్హుడివి కాదు, నువ్వు ఇటువంటి కోరికలు కోరుతున్నావు, నువ్వు చండాలుడు అయిపోదువుగా అని చెప్పాడు. నేరుగా మళ్ళీ విశ్వామిత్రుడు దగ్గరిపోయాడు. విశ్వామిత్రుడు దగ్గరిపోతే విశ్వామిత్రుడు, నీ చేత నేను యజ్ఞం చేయిస్తాను అన్నాడు. ఈయన పట్టుదల అన్నమాట. చేయిస్తాను అని ఆయన చెప్పాడు. కానీ ఎవరిని పిలిచినా, వశిష్ఠుడి కొడుకుల్ని, వశిష్ఠుడిని ఎవరిని పిలిచినా మేము రామా యజ్ఞానికి, ఆయనకి మాకు పడదని చెప్పారు. అప్పుడు విశ్వామిత్రుడు ఏం చేశాడో తెలుసా, ఈ త్రిశంకుడి చేత ఎలాగైనా యజ్ఞం చేయిస్తానని చెప్పాడు. అప్పటికి ఈ త్రిశంక మహారాజుకు భార్య ఉంది కదా, అంటే మొట్టమొదట భార్య ఉండింది. ఆ భార్య సత్యవ్రత అని పేరు ఆమెకు. ఆయన సత్యవ్రతుడు, ఆయన సత్యవ్రత. సత్యరథ అనే పేరు కూడా ఉందన్నమాట. కేకయ్య రాజు కూతురు ఆమె. అప్పుడు కొడుకు పుట్టున్నాడు ఆయన. ఎవరికి? త్రిశంక మహారాజు రాజ్య పరిపాలన చేసేటప్పుడే కొడుకు పుట్టున్నాడు. ఆ కొడుకే హరిశ్చంద్రుడు అన్నమాట. త్రిశంకుడి కొడుకే హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడి గురించి మనందరికీ తెలుసు, వాళ్ళ నాయన గురించి కొంతమందికే తెలుసు. అప్పుడు ఈయన బొందితో స్వర్గానికి వెళ్ళాలా, కోరిక ఎవరు కోరలే, నేను చచ్చిపోకూడదు, బతికుండాల పోవాలన్నాడు. అప్పుడు వీళ్ళు ఆ యజ్ఞం ఎవరు చేయించినప్పుడు విశ్వామిత్రుడు చేయిస్తానన్నాడు. విశ్వామిత్రుడు చేయిస్తానంటే
ఈ వశిష్ఠాదులు ఎవరు కూడా యజ్ఞానికి రాలే. అప్పుడు చాలా మంది ఋష్యాదులు విశ్వామిత్రుడి మీద భయంతో వచ్చారు, మనం పోకపోతే శపిస్తాడని. వచ్చిన వాళ్ళ చేత ఈ యజ్ఞం చేయించాడు. కూర్చున్నారు. సామ్రాజ్యాన్ని అంతా కూడా హరిశ్చంద్రుడికి ఏర్పాటు చేసేసారు. అంటే ఇంకా వశిష్ఠుడికి ఏమి ఇబ్బంది లే, ఏమంటే హరిశ్చంద్రుడు వచ్చేసాడు, బ్రహ్మాండమైన బిడ్డ. కానీ ఈయన ఆ వయసులో ఈ కోరుకున్నాడు అనమాట. ఏంటంటే ఈయనలో ఉండే విశేషం ఏంటంటే, మామూలుగా కొడుకు పట్టాభిషేకం చేసేసి అరణ్యాలకు పోయి తపస్సు చేసుకొని వానప్రస్థాశ్రమంలో ఉండి తర్వాత స్వర్గాన్ని మోక్షాన్ని పొందాలి. అదంతా లేకుండా డైరెక్ట్ అనమాట. అంటే డబ్బులు కట్టేస్తే టికెట్ బుక్ చేసుకున్నట్టుగా ఈ యజ్ఞయాగాదుల ప్రభావం ఉంది కదా, ఈ ప్రభావం అంతా నేరుగా ఖర్చు పెట్టి వెళ్ళిపోదామని అనుకున్నాడు అనమాట. అంటే ఇప్పుడు తిరుమలకి పోయినా, ధర్మ దర్శనానికి పోయేదానికి ఆన్లైన్లో బుక్ చేసుకుని ఆ సమయానికి పోయేదానికి అట్లా ఈయన ప్రయత్నం చేశాడు. దానికి విశ్వామిత్రుడు ఒప్పుకున్నాడు. వీళ్ళెవరు అంగీకరించాల గొరవాళ్ళు, ధర్మ దర్శనానికే పోవాలని వీళ్ళు చెప్పారు. లేదా ఇటు కూడా పోవచ్చు అని చెప్పి ఆయన ప్రయత్నం చేశాడు. అయితే యజ్ఞం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత వశిష్ఠుడు వాళ్ళందరూ మామూలుగానే ఉన్నారు. హరిశ్చంద్రుడికి రాజ్యం ఇచ్చేశారు కాబట్టి ఆయన వచ్చి నేను తంటాలేని పడతాడలేని గమ్మునుంటే యజ్ఞం జరుగుతుంది. యజ్ఞం జరిగేటప్పుడు ఈయన హోమం చేస్తున్నాడు విశ్వామిత్రుడు, ఈయన యజమానిగా పెట్టుకుని. ఆ హోమం జరిగేటప్పుడు ఒకానొక సందర్భం వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, కొన్ని మంత్రాలు చెప్తూ ఈ త్రిశంకుణ్ణి ఇంద్రాయ స్వాహ అని హోమం చేసి లేయి అన్నాడు. అంతే, త్రిశంకుడు అలాగే పైకి లేచాడు అనమాట. ఇది విచిత్రమైనటువంటి చాలా గొప్పదైనటువంటి యజ్ఞం అనమాట. ఈ త్రిశంకుడు విశ్వామిత్రుడు మంత్రం చెప్తుంటే త్రిశంకుడు అలాగే లేచిపోతున్నాడు స్వర్గానికి. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలే ఈ యజ్ఞం, విశ్వామిత్రుడు అక్కడే చేశాడు. చాలా గొప్పది. త్రిశంకుడు అట్టే చక్కగా లేచి వెళ్తున్నాడు. వెళ్తుంటే అందరూ చూస్తున్నారు, ఋష్యాదులందరూ కూడా గమనిస్తున్నారు. ఈయన నేరుగా స్వర్గలోకానికి వెళ్తున్నాడు అనమాట. నేరుగా వెళ్ళి దేవలోకం దగ్గరికి వెళ్ళాడు. దేవలోకం దగ్గరికి వెళ్ళే సమయానికి ఆ దేవతలందరూ ఏం చేశారంటే, త్రిశంకుడు బొందితో స్వర్గానికి వచ్చేది ఏంది, బొందితో స్వర్గానికి వచ్చేటువంటి ఇది కాదు కదా, కాబట్టి ఆయన తోసేసేయండి అని చెప్పి ఆ త్రిశంకుడిని తోసేశారు కింద, నెట్టేశారు కింద. నెట్టేసాడని తల్ల కిందులుగా వస్తున్నాడు కిందకి. తల క్రిందులుగా వస్తూ విశ్వామిత్ర రక్షించు రక్షించు, గురువర్య రక్షించు రక్షించు అని అరుస్తున్నాడు అనమాట. ఆ అరిచేటప్పుడు విశ్వామిత్రుడు ఏమంటే ఆగు అన్నాడు. ఆగిపోయినాడు అక్కడే, తల్ల కిందులుగా ఆగిపోయినాడు అనమాట. అప్పుడు చూసేటోడికి దేవేంద్రాదులందరూ కూడా కోపంగా చూశారు విశ్వామిత్రుడు ఛాయ. అంటే దేవలోకానికి ఎట్ట పంపిస్తావు, నువ్వు అంత గొప్పవాడివా అన్నట్టుగా. ఓహో ఇదా మీ పని, అట్లయితే అక్కడే ఇంకొక దేవలోకాన్ని సృష్టిస్తానని చెప్పి ప్రతి సృష్టి మొదలు పెట్టాడు అనమాట. బ్రహ్మ ఏదైతే సృష్టించాడో, ఎంత గొప్పవాడో చూడండి విశ్వామిత్రుడు, మొత్తం అన్నీ సృష్టించేశాడు. మళ్ళీ ఆ సృష్టించినవే బ్రహ్మదేవుడు ఎర్ర గుమ్మడికాయను సృష్టిస్తే ఈయన బూడిద గుమ్మడికాయను సృష్టించాడు. బ్రహ్మదేవుడు మిరియాలు సృష్టిస్తే ఈయన మిరపకాయలు సృష్టించాడు. బ్రహ్మదేవుడు రెళ్ళు దర్భ సృష్టిస్తే ఈయన కొశాగు దర్భ సృష్టించాడు. ఎన్ని 2-3 ఉదాహరణలు చెప్పాను. ఈ విధంగా ఆయన సైంధవ లవణం చేస్తే ఈయన మామూలు ఉప్పు పుట్టి సముద్రం ఉప్పు పుట్టించాడు అనమాట. బ్రహ్మదేవుడు చేసినటువంటి సృష్టికి ప్రతి సృష్టి చేసిన ఏకైక వ్యక్తి విశ్వామిత్రుడు. మొత్తం సృష్టించేశాడు. ఇంకా దేవలోకంలో దేవతలందరినీ కూడా సృష్టించాడు. ఇంకా దేవేంద్రుని ఒక్కడిని సృష్టించాలి. ఆ దేవేంద్రుని కూడా సృష్టించడానికి సంకల్పం ఎప్పుడు చేశాడో బ్రహ్మదేవతలందరూ చేశారు. చేసి విశ్వామిత్ర మహర్షి నీ గొప్పతనానికి మెచ్చుకున్నావు, ఆపయ్యా ఇంకే 2 దేవలోకాలు ఉంటే మాకు ఇంక అర్థమే ఉంది, నువ్వంతటి గొప్పవాడివే. జగములందెందు మీ సృష్టి సాగుచుండ. విశ్వామిత్రుడికి చూసి హరిశ్చంద్రుడు చెప్పిన పద్యం అది. పాత పంచాంగమైపోయే బ్రహ్మ సృష్టి. బ్రహ్మ సృష్టి పాత పంచాంగం అయిపోయింది. ఏమంటే పాత పడిపోయిందట అది. తేజమున అగ్ని మీతోడ ధీటురాక దుర్యశము పేరదాల్చెను ధూమరేఖ. అంటే యశం కీర్తి అనేటువంటిది నీతో పోటీ పడలేక, అగ్నిహోత్రుడు కూడా నీతో పోటీ పడలేడయా. పడలేకనే దుర్యశము, అగ్నికి పొగ అనేది ఉంది కదా, అగ్నిహోత్రం అంత వెలుగుతో ఉన్నా ఆ అగ్నిహోత్రానికి పొగ అనేది ఒకటి ఉంది.
కానీ మీకు ఆ నలుపు అనేది, పొగ అనేది కూడా లేదు, అపకీర్తి అనేది లేదు, అటువంటి మహానుభావుడి నువ్వు అని చెప్పి దేవతలందరూ కూడా ఆయన్ను స్తోత్రం చేశాడు. ఆపు ఆ త్రిశంకుడిని అక్కడనే పెడతాం, త్రిశంకుడిని మళ్ళీ భూలోకానికి రానిము, ఆ త్రిశంక స్వర్గం అనేది ఏర్పరిచి ఎప్పటికీ కూడా ఆ త్రిశంకుడు అలాగే ఉండేటట్టు చేస్తామని చెప్పి దేవతలందరూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ యజ్ఞాన్ని ఆపాడు. త్రిశంక స్వర్గం ఈనాటికి కూడా అక్కడ ఉందన్నమాట. అట్టని చెప్పి ఆయన తల్లకిందులుగానే ఉండడు. తల్లకిందులుగా వచ్చేటప్పుడు అయ్యా త్రిశంక స్వర్గంలో ఆయన తల్లకిందులుగా పరిపాలిస్తున్నాడు అంటే ఎందుకు ఆయనకి ఆ స్వర్గం? తల్లకిందులుగా ఉంటే ఆయన సుఖమే ఉంది. కాబట్టి ఆ వెనక్కు తోసేసినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఆపాడు. మరలా ఆయన మామూలుగా కూర్చొని దేవేంద్రుడు మాదిరే త్రిశంక స్వర్గంలో ఆయన ఈనాటికి కూడా ఆ త్రిశంకుడు స్వర్గ సుఖాలు అనుభవిస్తూ దేవేంద్ర భోగాలు అనుభవిస్తూ ఆ స్వర్గంలో ఉన్నాడు. ఆ విధంగా విశ్వామిత్రుడు ఆ త్రిశంక స్వర్గాన్ని సృష్టించి త్రిశంకుడిని అక్కడ అంటే అధిపతిగా చేశాడు. త్రిలోకాధిపతిగా కాకుండా త్రిశంక స్వర్గానికి మాత్రమే అధిపతి. లేదు ఇంద్రుడిని సృష్టించి 3 లోకాలకి అధిపతి అయిపోయి ఉండేవాడు. అట్లా చేయకుండా చేశారు. అప్పటి నుంచి ఈ విశ్వామిత్ర సృష్టిలో వచ్చినటువంటివే ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు మనం వాడేటువంటి పదార్థాలు 100కి 99 వాడేది విశ్వామిత్రుడు సృష్టించినవే. మనం తినే పదార్థాలు కానీ వాడే పదార్థాలు కానీ అన్నీ కూడా బ్రహ్మదేవుడు సృష్టించినవన్నీ కూడా పక్కన పెట్టేశారు, వాడడం వల్ల పెద్ద అట్లయిపోయింది. సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి మహానుభావుడు విశ్వామిత్రుడు. ఆయన రాజర్షిగా కూడా ఉండి బ్రహ్మర్షిగా మారేంటి ఎంత తపస్సు చేశాడు. కాబట్టి 12 సంవత్సరాలు కష్టపడి నిద్రాహారాలు లేకుండా చేసినటువంటి తపస్సునంతా కూడా ఈ త్రిశంకుడి కోసం దారపోసేసి ఆ త్రిశంకుడికి సహాయం చేశాడు. చూడండి, 12 సంవత్సరాలు తన భార్యాబిడ్డలను కాపాడాడు అనేటువంటి అభిమానంతో ఎంత చేశాడు చూడండి విశ్వామిత్రుడు. అటువంటి మహనీయుడు విశ్వామిత్రుడు. అప్పుడు ఆ త్రిశంకుడు ఆ స్వర్గంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. విశ్వామిత్రుడు తాను చెప్పినటువంటి మాటను నిలబెట్టుకున్నాడు. ఇక్కడ భూలోకంలో అయోధ్య నగరంలో మన హరిశ్చంద్ర మహారాజు పరిపాలన చేస్తున్నాడు. హరిశ్చంద్రుడు చంద్రమతి అనేటువంటి ఆమెను వివాహం చేసుకున్నాడు. చంద్రమతి అనే ఆమెను వివాహం చేసుకుని పరిపాలన చేస్తూ ఉన్నాడు. చూడండి ఎట్లా కాలక్రమంలో బ్రహ్మ లీలలు ఎలా ఉంటాయో చూసారా. అక్కడ సహాయం చేసింది ఎవరు? విశ్వామిత్రుడు. వాళ్ళ నాయనకు త్రిశంకుడిని అంత గొప్పగా చేసింది విశ్వామిత్రుడు. హరిశ్చంద్రుని నానా కష్టాలు పెట్టింది విశ్వామిత్రుడే. హరిశ్చంద్రుడి చరిత్ర వచ్చేటప్పటికి ఈ హరిశ్చంద్రుడి పరిస్థితి ఏమైంది అంటే, హరిశ్చంద్రుడు సత్యవ్రతుడు. వాళ్ళ నాయనే సత్యవ్రతుడు, మాట తప్పనివాడు. ఈయన సత్యసంధుడు. ఈయనకు సత్యవ్రతుడు అనే పేరు. సత్యం అనేటువంటిది ఆయన మాటే తప్పడు. ఈయన పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ఈయనంటే వశిష్ఠ మహర్షికి చాలా ప్రీతి. వాళ్ళ నాయన అంటే ఇష్టంలే, వాళ్ళ నాయన త్రిశంకుడు అంటే ఇష్టంలే. ఈయన బాగా ఘనంగా ఉండేవాడు కదా. కాబట్టి వాళ్ళ నాయన ఏం చేశాడయ్యా, ఇప్పుడు వేణ మహారాజు కథ విన్నాం మనం. వేణ మహారాజు నాయన గొప్పోడు, కొడుకు గొప్పోడు. ఈయన పనికిమాలనోడిగా ఉన్నాడు కదా, ఆయన పుణ్యలోకాలకు వెళ్ళాడు కదా. ఇక్కడేమైందంటే త్రిశంకుడు అంటే ఇష్టం లేనటువంటి వశిష్ఠుడు ఆయన చేత పరిపాలన చేస్తూ హరిశ్చంద్రుడి చేత, హరిశ్చంద్రుడు అంటే పరిపాలకుడే లేడు, మహానుభావుడు. వాళ్ళ తాత గుణాలన్నీ ఈయనకు వచ్చాయి. కాబట్టి మాట తప్పడు, ఎటువంటి పరిస్థితుల్లో నా శిక్షణలో ఉండేటువంటి వాడు కాబట్టి అబద్ధమే చెప్పడు అని వశిష్ఠుడు అన్నాడు అనమాట. ఒకసారి త్రిశంకుడికి అదంతా అయిపోయిన తర్వాత కొంతకాలానికి ఇప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు, నేను ఏమనుకున్నా సాధిస్తాను. ఇప్పుడు వాళ్ళ నాయన మీరందరూ వ్యతిరేకించినటువంటి వాళ్ళ తండ్రి గారిని స్వర్గానికి పంపించాను కదా, ఆయన బంధుతో స్వర్గానికి పంపించాను కదా, మీరేమన్నా చేయగలిసారా? ఇప్పుడు నువ్వేమంటున్నావు, ఈయన అబద్ధమే చెప్పడు అంటున్నావు, నేను చెప్పిస్తా చూడు ఆయన చేత అని పోటీ పెట్టుకుని, అనవసరం పోటీ అనమాట ఇది. అనవసరంగా పందాలు పెట్టుకోవడం అంటే ఇదే. వాళ్ళకు కూడా ఉండింది అది అలవాటు. అప్పుడు దేవలోకంలో జరిగింది ఇది. దేవలోకంలో విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి జరిగిందనమాట. అప్పుడు ఖచ్చితంగా నేను అబద్ధం చెప్పిస్తాను ఆయన హరిశ్చంద్రుడి చేత అని ఆయన చెప్పించలేవు అని వశిష్ఠుడు. ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూడాలి, చెప్పిస్తాను చూడు అన్నాడు. సరే నేరుగా వచ్చి కొంతకాలం అయిపోయిన తర్వాత విశ్వామిత్రుడు ఈ హరిశ్చంద్రుడి రాజ్యానికి వచ్చి అయోధ్య నగరానికి వచ్చి, అయోధ్య నగరానికి విశ్వామిత్రుడు ఆనాటి నుంచి వస్తున్నాడు.
రాముల వారి హయాంలో కూడా వచ్చాడు. రాముల వారి హయాంలో రాముణ్ణి చిన్నప్పుడు తీసుకెళ్ళడానికి వచ్చాడు కదా దశరథ మహారాజు దగ్గరకు. అదేవిధంగా హరిశ్చంద్రుడి దగ్గరికి వచ్చి నేను యజ్ఞం చేయాలా, ఏదన్నా సహాయం చేయాలి. ఈయన మహానుభావుడు, వాళ్ళ నాయన చేత కూడా యజ్ఞం చేయించినాడు. మహానుభావుడు తెలుసు కదా హరిశ్చంద్రుడు. మహానుభావ నీకు ఎదురే ఉంది, మీకు ఏం కావాలో అడగండి అంటే నాకు ఇంత సొమ్ము కావాలని అడిగాడు అనమాట. సరే తీసుకెళ్ళండి అన్నాడు. ఇప్పుడు తీసుకోపోను, నేను అడిగినప్పుడు ఇస్తూ ఇప్పుడే చేయను యజ్ఞం, నేను యజ్ఞం అప్పుడు వస్తాను అప్పుడు అని చెప్పాడు అనమాట. సరే మీ డబ్బు ఇక్కడే ఉంటుంది, మీకు కేటాయించిన సంపద ఇక్కడే ఉంది, మీరు వచ్చినప్పుడు తీసుకెళ్ళండి అన్నాడు. సరే అక్కడే ఉంది. ఆయన రాలే, చాలా రోజులు అయిన పాట. ఆయన కడుపులో ఏంటంటే ఈ చేత అబద్ధం చెప్పించాలని కదా. ఒకానొక రోజు ఈ హరిశ్చంద్రుడు వేటకి వెళ్తాడు అనమాట. వేటకు వెళ్ళినప్పుడు విశ్వామిత్రుడు ఏమంటే అక్కడ కొంతమంది కన్యలను సృష్టించి వాళ్ళు నిన్ను ఇష్టపడుతున్నారు, పెళ్లి చేసుకో అంటాడు. నేనెట్టి పెళ్లి చేసుకుంటాను, వంశము నిల్పనే కదా వివాహంబు, వంశం నిలపడానికి కదా నాకు భార్య ఉంది, బిడ్డ పుట్టాడు, ఇంక నేను చేసుకోను అని చెప్తే నా మాటకి ఎదురు చెప్తావా, మీ నాయనే చెప్పేది లేదు నా మాటకి ఎదురు అని కోప్పడతాడు అనమాట. కోప్పడి ఆయన కాలుతో తనని కూడా తంతాడు. తనిన తర్వాత దానికి కూడా ఆయన ఏమి హరిశ్చంద్రుడు ఏమి బాధపడ్డా అనమాట. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే అట్టయితే నువ్వు ఇంత అహంకారంతో ఉన్నావు కాబట్టి నా రాజ్య సర్వస్వాన్ని ఇచ్చేస్తాను కానీ నేను పెళ్లి చేసుకొని అంటాడు. సరే నీ రాజ్య సర్వస్వాన్ని చూద్దాం అంటాడు అనమాట. అప్పుడు మొత్తం తన సర్వస్వాన్ని దేవబ్రాహ్మణ మాన్యములు విడచి, దేవతలకు రాసిచ్చినటువంటి ఆస్తులు, బ్రాహ్మణులకు రాసించినటువంటి అగ్రహారాలు కానీ ఏమైనా అవి తప్ప కొరవ రాజ్యాన్నంతా నీకు దానం చేసేస్తున్నాను మహాత్మా, ఏలుకోమంటాడు అనమాట. సరే రాజ్యాన్నంతా ఇచ్చేసాడు కానీ అబద్ధం చెప్పలేదే అనుకొని, అంటే ఆయన అనృతం చెప్పడు. ఏమంటే ధర్మం తప్పనన్నాడు కదా, భార్యను ఒక భార్య బిడ్డ ఉన్నారు నేను చేసుకోను అన్నాడు. నేను మాట తప్పను, ఆ రోజు నేను ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్య నాతి చరామి అని అక్కడ మాట ఇచ్చాను కదా, ఆ మాటను తప్పకూడదు కదా నేను అన్నాడు హరిశ్చంద్రుడు. సరే రాజ్యాన్ని ఇచ్చేస్తానని, రాజ్యాన్ని ఇస్తాను కానీ మాట తప్పను అన్నాడు. రాజ్యాన్ని ఇచ్చేసాడు. రాజ్యం అంతా ఇచ్చేసిన తర్వాత విశ్వామిత్రుడు ఒక మాట అడిగాడు. భారతంలోని ఇట్లాంటి సమస్యలు వస్తాయి. యజ్ఞార్థమై ఇచ్చిన నా ధనాన్ని ఇవ్వన్నాడు. రాజ్యమే ఇచ్చేసాను కదా, దాంట్లో ఉంది కదా అంటే నువ్వు అప్పుడు నిరూపించాలి కదా. నువ్వు దానం చేసేటప్పుడు దేవబ్రాహ్మణ మాన్యములు చెప్పావు, వదిలేశాను. విశ్వామిత్రుడిగా ఇచ్చినటువంటి ధనము తప్ప కొరవంతా దానం చేస్తున్నానని చెప్పాలి. నువ్వు దానం చేసినప్పుడు దీన్ని కూడా దానం చేసేస్తే నా డబ్బు నాకు చేరలేదు కాబట్టి నీవు నాకు ఇవ్వవలసినటువంటి, నాకు రావాల్సినటువంటి యజ్ఞార్థమై ఇచ్చి ఇవ్వాలన్న నా ధనం నీ దగ్గర దాచిపెట్టుకున్నాను కదా, దాన్ని అంటాడు. అప్పుడు నా దగ్గర లేదని చెప్పాలి కదా, అప్పుడు అబద్ధం కదా అది. చెప్పడు, ఇస్తానంటాడు. ఎలా ఇస్తావంటాడు, రాజ్య సర్వస్వం నీకు ఇచ్చేసాను, నువ్వు పరిపాలించుకో, నేను ఇంక అడవులకు పోతున్నాను, అడవులకు పోయేటప్పుడు మీ వాళ్ళని నన్ను పంపించు, నేను ఎట్టోకడ కష్టపడి సంపాదించి నీ అప్పు ఒక 2 నెలల లోపల కట్టేస్తాలే అన్నాడు. సరే 2 నెలలు గడువు పెట్టుకున్నాడు. 2 నెలలు గడువు పెట్టుకొని శిష్య నక్షత్రగా అన్నాడు అనమాట. నక్షత్రకుడు ఉన్నాడు ఆయన దగ్గర. ఆ నక్షత్రకుడు శిష్యుడిగా చేరున్నాడు కానీ ఇప్పటి వరకు ఆయనకి సంధ్యావందనం కూడా నేర్పిలయ్యిన. చెప్తాలే నేను అనుకుంటే ఎంతసేపు అంటాడు, అనుకుంటే 5 నిమిషాలు నేర్పిస్తాలే, ప్రతి సృష్టి చేసేసాను కదా నేనంటే, నువ్వు అనుకునేది ఎప్పటికో నేను ముసలోడిని అయిపోతున్నాను, నాకేం చదువు చెప్పలేదంటే చెప్తాలేవా ఆయన నువ్వు పోముందన్నాడు. విశ్వామిత్రుడి కోపం కదా. ఆమెన సరే మహానుభావ అన్నాడు. ఈ హరిశ్చంద్రుడు అడవుల్లో పోతుంటాడు, నువ్వు ఆయన డబ్బులు ఇస్తే తీసుకురా, మనకి ఇవ్వాలా, 2 నెలలు వాయిదా పెట్టుకో, 1-2 నెలలు, ఒకవేళ కాకపోతే 4 రోజులు వాయిదా పెట్టైనా వసూలు చేసుకోరా అంటాడు. ఆయన కూడా పోతుంటాడు. హరిశ్చంద్రుడు అడవులు పాలైపోతాడు. ఈయన అబద్ధం చెప్పుడు. ఆయన వెళ్ళి కాశీ నగరానికి వెళ్ళి కాశీలో తన భార్యను అమ్మేసి, చంద్రమతిని, ఆ కాశీనగర్లో భార్యను బిడ్డను కూడా అమ్మేస్తాడు. భార్య బిడ్డను అమ్మేస్తే కొన్నోళ్ళు ఎవరో తెలుసా, కాలకౌశికుడు, ఆయన శిష్యులు, తర్వాత కాలకంఠి అని బ్రాహ్మణ ఆమె. ఆ కాలకౌశికుడే ఈశ్వరుడు, కాలకంఠికే పార్వతీదేవి. ఆ శిష్యులిద్దరూ గణపతి సుబ్రహ్మణ్య స్వామి. వాళ్ళ ఆ రూపాల్లో వచ్చి
హరిశ్చంద్రుడి భార్యను బిడ్డను కొంటారు. తర్వాత హరిశ్చంద్రుడిని కూడా అమ్మేస్తాడు, అప్పు తీరదు. అంటే ఆ అప్పు తీరిపోయింది, కానీ నేను ఇన్ని రోజులు వచ్చాను కదా, నీకు కూడా నాకు కూలి ఎవరిస్తానంటాడు ఈయన. ఇన్ని రోజులు కూలి, దానికోసం ఆయన అమ్ముడుపోతాడు. ఆయన్ను ఒక ఆయన కాటి కాపరి కొంటాడు అనమాట. ఆ కాటి కాపరి కొంటే వీరబాహుడు అని ఆయన, ఆ వీరబాహుడే యమధర్మరాజు. ఆయన కొని ఆయన తీసుకుపోయి, తర్వాత ఇదంతా మనకు పైకి అట్ట కనపడుతుంటుంది, దేవతలు చేసినటువంటి నాటకం అన్నమాట ఇది. తర్వాత ఆయన కాటిలో ఉంటాడు. తర్వాత ఇదంతా కథ మనకు తెలిసిందే. ఆఖరిలో భార్య కొడుకు మరణిస్తాడు. ఆ కొడుకు మరణించిన తర్వాత ఆ కొడుకును దహనం చేసేదానికి చంద్రమతి వస్తే, ఆ దహనం చేసేదానికి కూడా డబ్బులు లేవయ్యా అంటే, డబ్బులు లేకపోతే చేస్తాలే అనలా ఆయన. నువ్వు ఆ డబ్బు కడితేనే చేస్తానంటాడు. నువ్వు పోయి అక్కడైనా తీసుకొచ్చేనే కట్టు, లేదంటే నీ మాంగళ్యమైన అమ్మేసి కట్టమంటాడే కానీ అధర్మం చేయడనమాట. అప్పుడు ఆ మాంగళ్యం నాకు తప్ప, నా భర్తకు తప్ప ఎవరికి కనపడదే ఈ కాటి కాపరికి అనుకుంటే, ఆయన కాటి కాపరి కాదు, హరిశ్చంద్రుడే. అప్పుడు మనకి ఈ పరిస్థితి వచ్చింది ఏందని చెప్పి, ఆ బిడ్డను సంహరించడానికి ఆయన బిడ్డను కాదు చంద్రమతినే సంహరించేసేయాలా, బిడ్డను సంహరించేసేయాలా అని చెప్పి అంటాడు. బిడ్డను సంహరించడం అంటే బిడ్డ చనిపోయి ఉన్నాడు, ఆయన్ను దహనం చేయడానికే ఇక్కడ డబ్బులు లేనటువంటి విషయం. అప్పుడు ఆ దేవతలందరూ కూడా చూసి, అంటే ఈయనకు మాంగళ్యం కనపడడం అనేటువంటిది కనపడేటి చంద్రమతి అని ఎప్పుడైతే తెలిసిందో, అప్పుడేం చెప్తాడంటే, సత్యం కోసం ఈ హరిశ్చంద్రుడి వంశం ఇంక అంతరించిపోవాలి. సత్యమునగా ఈ హరిశ్చంద్రుడి వంశం అంతరించెడుగాక చంద్రమతి త్వదీయ కంఠం అర్పింపు నీ పతి ఖడ్గమునకు అంటాడు అనమాట. అంటే ఇంకెందుకు మనం మరణిస్తాము, బిడ్డను కూడా కాపాడుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చింది, ఆఖరికి మాంగళ్యాన్ని కూడా నువ్వు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదీగాక న్యాయాన్యాయ విచక్షణ లేకుండా ఇటువంటి శిక్ష వేయడానికి కారణమైనటువంటి, అంటే చంద్రమతిని చంపేయమని చెప్పి పంపించింది వాళ్ళు. ఆయన బిడ్డ వచ్చిన తర్వాత బిడ్డకి డబ్బులు తెమ్మని చెప్పి పంపిస్తాడు కదా, ఆమె పొయ్యి వచ్చేటప్పుడు ఒక శవం కాలికి తగులుతుంది అనమాట. ఆ కాలికి తగిలినప్పుడు ఆ శవం తాలూకు వాళ్ళు పోయి రాజుతో మొరపెట్టుకుంటారు, నా బిడ్డను చంపేశారండి. నా బిడ్డను ఎవరు చంపారంటే ఈమె చంపిందని చెప్తారనమాట. ఎవరు చంపేశారో తెలియదు, కానీ చంద్రమతే చంపేసింది. చంద్రమతి కాలికి తగులుతుంది అనమాట ఆ శవం. అప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే, న్యాయాన్యాయ విచక్షణ లేకుండా ఈమె శిరస్సు నరికేయండి అని పంపించేస్తాడు. అప్పుడు జరిగిన విషయం అంతా చంద్రమతి హరిశ్చంద్రుడికి చెప్తే, ఆయన డ్యూటీ ఏంది, ఆమె నరికేయడమే. న్యాయాన్యాయాలు ఆయన చెప్పేదానికి లేదు, ఆయన అక్కడ ఉండేవాడు కాబట్టి. అప్పుడు ఆయన బాధపడుతూ, న్యాయాన్యాయ నువ్వేంది హంతకురాలు వెట్టవుతావు నువ్వు, కానీ న్యాయాన్యాయ విచక్షణ లేకుండా ఇలాంటి రాజులు ఇటువంటి ధర్మాలు చెప్తుంటే రాజులు ఉండిననేమి మండిననేమి కాంత, నువ్వు సత్యముల కోసం నీ హరిశ్చంద్రుడి వంశం అంతరించిపోతుంది, నీ శిరస్సు కూడా నరికేస్తాను, నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తానని చెప్పి అన్నాడు. అప్పుడు దేవతలందరూ కూడా ప్రత్యక్షమయ్యి, హరిశ్చంద్ర ఆగు ఆగు, ఆమెనేం చేయొద్దు, మేమంతా నిన్ను పరీక్ష చేయడానికిగా చేశాము ఇదని చెప్పి పూలవాన కురిపించి ఆ హరిశ్చంద్రుడి యొక్క గొప్పతనాన్ని నిరూపించి, విశ్వామిత్రుడు వశిష్ఠుడు అందరూ కూడా అక్కడికి వస్తారు. వచ్చి ఆయన చేత అబద్ధం చెప్పించలేకపోయినాము అని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత విశ్వామిత్రుడు ఓడిపోతాడు, వశిష్ఠుడే గెలుస్తాడు. ఆ హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్రుడుగా కీర్తి పొంది తర్వాత మళ్ళీ సామ్రాజ్యం అంతా వస్తుంది ఆయనకు. సామ్రాజ్యం అంతా వచ్చిన తర్వాత సామ్రాజ్య పరిపాలన అనేక సంవత్సరాలు చేసి అనేక అశ్వమేధ యాగాలు యజ్ఞాలన్నీ చేస్తాడు హరిశ్చంద్రుడు. ఆ హరిశ్చంద్రుడు త్రిశంక మహారాజు యొక్క కుమారుడు. ఆ హరిశ్చంద్రుడి యొక్క కుమారుడే లోహితాశ్యుడు. ఆ పరిపాలన జరుగుతుంది. ఈ లోహితాశ్యుడు పెద్దవాడైనాడు. తర్వాత లోహితాశ్యుడికి పట్టాభిషేకం చేశారు. లోహితాశ్యుడి తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని మనం తర్వాత తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయం.